Hi guys, welcome to YCC Yojit Cricket Chat. నేను మీ సాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్. ఫస్ట్లీ హ్యాపీ ఉగాది అండి. మీకు మీ ఫ్యామిలీకి అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ఉగాది డెఫినెట్గా ఇక్కడ తెలుగు సంవత్సరం మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ మ్యాచ్ నెంబర్ 23 ఎస్ఆర్హెచ్ వర్సెస్ పిబికేఎస్ పంజాబ్ కింగ్స్ ములన్పూర్లో వాళ్ళ పంజాబ్ హోమ్ గ్రౌండ్, ఇది కొత్త పిచ్. అండ్ ఎస్ఆర్హెచ్ ఈ ఐపీఎల్ మొత్తం 4 మ్యాచ్లు ఆడింది. 2 నెగ్గారు, 2 ఓడిపోయారు. దే వన్ అగైనెస్ట్ ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. అండ్ దే లాస్ట్ అగైనెస్ట్ కేకేఆర్ అండ్ గుజరాత్. 2 ఆడారు, 2 ఓడిపోయారు. అండ్ దేవర్ అండ్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు పాయింట్స్ టేబుల్లో. అండ్ పంజాబ్ కూడా సేమ్, వాళ్ళు 4 ఆడారు, 2 నెగ్గారు, 2 ఓడిపోయారు. దే వన్ అగైనెస్ట్ డీసీ అండ్ గుజరాత్. దే లాస్ట్ అగైనెస్ట్ ఆర్సీబీ అండ్ ఎల్ఎస్జి. వాళ్ళు 6th పొజిషన్లో ఉన్నారు, పైన జస్ట్ అప్ అండ్ డౌన్ అంతే వీళ్ళు. అండ్ ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ పొజిషన్లోనే ఉన్నారు, 5-6 అంటే. అండ్ వాళ్ళు 2 నెగ్గారు, 2 ఓడిపోయారు సేమ్. ఇద్దరు కూడా వాళ్ళ లాస్ట్ మ్యాచ్ నెగ్గి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు వాళ్ళు. పంజాబ్ ఏమో గుజరాత్ మీద ఒక మంచి చేజ్లో నెగ్గింది. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా అంతే, సిఎస్కే మీద చేసి నెగ్గి దేవర్ ఇంటూ దిస్ మ్యాచ్. అండ్ ఒకసారి వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ చూస్తే టోటల్ 21 మ్యాచెస్ జరిగినాయి వీళ్ళిద్దరికి. అండ్ ఎస్ఆర్హెచ్ ప్యూర్ డామినేషన్. ఎస్ఆర్హెచ్ వన్ 14 మ్యాచెస్ అండ్ పంజాబ్ కింగ్స్ వన్ 7 మ్యాచెస్ అంతే. అండ్ ఎస్ఆర్హెచ్ హైయెస్ట్ స్కోర్ అగైనెస్ట్ పంజాబ్ ఈస్ 212. అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి సన్ రైజర్స్కి 114 పంజాబ్ మీద. అండ్ పంజాబ్ హైయెస్ట్ స్కోర్ ఆన్ ఎస్ఆర్హెచ్ ఈస్ 211. అండ్ లోయెస్ట్ స్కోర్ ఈస్ 119. ఇలా ఉన్నాయి వీళ్ళ మధ్య జరిగిన హెడ్ టు హెడ్. అండ్ ములన్పూర్లో లాస్ట్ మ్యాచ్ పంజాబ్ డీసీ మీద కూడా నెగ్గింది. అక్కడ జరిగిన ఒకే ఒక మ్యాచ్ ఇది. అక్కడ పంజాబ్ హెస్ వన్ డీసీ మీద. ఆ మ్యాచ్లో స్కోర్స్ ఆల్మోస్ట్ 170, 174, 176 అలా రికార్డ్ అయింది. డీసీ స్కోర్ 174 అండ్ పంజాబ్ చేజ్డ్ ఇట్ 176. అండ్ స్పిన్నర్స్ ఆ పిచ్ మీద బాగా చేశారు. రెండు టీంలో కూడా స్పిన్నర్స్ బౌల్డ్ వెల్. అండ్ ఒకసారి మనం పాస్ట్ రికార్డ్ లాస్ట్ ఇయర్ అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ చూద్దాం ఏం జరిగిందో. లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరి మధ్య ఓన్లీ ఒక మ్యాచ్ జరిగింది. అండ్ ఎస్ఆర్హెచ్ వన్ ఇట్. హై స్కోరింగ్ ఏం కాదు ఇది. పంజాబ్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్డ్ 143 ఫర్ 9. అండ్ ఈ మ్యాచ్ ధవన్ స్కోర్డ్ 99. ధవన్ ఒక్కడే పాపం నిలబడి ఆడాడు. అండ్ తర్వాత వచ్చిన వాళ్ళందరూ టప్పా అవుట్ అవుతూనే ఉన్నారు. మళ్ళీ చివరిలో శామ్ కరణ్ ఒక్క 22 రన్స్ స్కోర్ చేశాడు అంతే. సో ధవన్ 99 కొట్టినా వాళ్ళ టీమ్ స్కోర్ 143. అంటే వాళ్ళు ఎలా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఆర్ వెరీ గుడ్. మయాంక్ మార్కండే 15 for 4 అండ్ మాక్రో జాన్సన్ 16 for 2 అండ్ ఉమ్రాన్ మలిక్ 32 for 2. అండ్ ఎస్ఆర్హెచ్ జస్ట్ 17 overs దే చేజ్డ్ ఇట్ 145 చేసేసారు. మయాంక్ అగర్వాల్ 21, రాహుల్ త్రిపాఠి 74, మార్కరమ్ ఒక 37. అండ్ రాహుల్ చహర్ వాళ్ళ దాంట్లో ఒక వికెట్ తీశాడు, హర్షదీప్ ఒక వికెట్ తీశాడు. అండ్ దే చేజ్డ్ కంఫర్టబుల్లీ. అండ్ ప్లేయింగ్ 12 అంటే సన్ రైజర్స్ డెఫినెట్గా అదే ప్లేయింగ్ 12 ఉంటుంది వాళ్ళది. చేంజెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విల్ ఓపెన్, మార్క్రమ్, షాబాజ్ అహ్మద్, క్లాసన్. వాళ్ళు నితీష్ రెడ్డిని తీసుకొచ్చారు లాస్ట్ మ్యాచ్. మరి అదే మయాంక్ అగర్వాల్కి ఏదో నిగిలేదో ఉండి నితీష్ రెడ్డి, మరి మయాంక్ అగర్వాల్ వచ్చేస్తాడో లేదో చూడాలి. అండ్ అబ్దుల్ సమాద్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్గడ్, భువనేశ్వర్, మార్కాండే, నటరాజన్. అండ్ నితీష్ రెడ్డి హెస్ డన్ వెల్ లాస్ట్ మ్యాచ్లో. ఒక 8 balls 14 runs, ఒక 6 or 4 కొట్టి ఫినిష్ చేశాడు. మరి చూడాలి వాళ్ళు. అండ్ లాస్ట్ మ్యాచ్ చెన్నై మీద వీళ్ళు మామూలుగా ఈజీగా నెగ్గేశారు. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ హెస్ డన్ రియల్లీ వెల్. ఆ స్లో బాల్స్ వేసి అసలు కొంచెం కూడా కుదురుకొని ఇవ్వలేదు వాళ్ళని. అండ్ చివరిలో కూడా అసలు స్కోర్ ఇవ్వాల. సూపర్ బౌలింగ్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్. అండ్ 166 వాళ్ళకి ఈజీగా చేసేసారు వాళ్ళు. సో ఇదే ప్లేయింగ్ 11 ఉండొచ్చు. ఒక్క మయాంక్ అగర్వాల్ ఒక్కడే రావచ్చు టీంలోకి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పంజాబ్ కూడా లాస్ట్ మ్యాచ్ ఒక విన్తో వాళ్ళు
ఒక మంచి విన్తో ఆల్మోస్ట్ 200 రన్స్ చేసి వాళ్ళు వస్తున్నారు ఈ మ్యాచ్లోకి. గుజరాత్ మీద వాళ్ళకి స్టార్టింగ్లో ఒక వికెట్స్ పడిపోయినా తర్వాత శశాంక్ సింగ్, జితేష్, అశుతోష్ శర్మ వీళ్ళందరూ కూడా ఆడి ఒక మంచి విన్ ఇచ్చారు. అండ్ ఈ మ్యాచ్ సో పంజాబ్ కూడా దే వోంట్ చేంజ్ దర్ విన్నింగ్ కాంబినేషన్ ఐ ఫీల్. సేమ్ 12 ఉండొచ్చు. శిఖర్ ధవన్, జానీ బైస్టో, ప్రభ్సిమ్రన్ సింగ్, శామ్ కరణ్, సికందర్ రాజాని తీసుకొచ్చారు వీళ్ళు లియామ్ లివింగ్స్టన్ ప్లేస్లో లాస్ట్ మ్యాచ్. అండ్ శశాంక్ సింగ్, జితేష్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబాడా, హర్షదీప్ సింగ్. సో ఇదే ప్లేయింగ్ టోల్ ఉంటుంది. అండ్ లాస్ట్ మ్యాచ్ ప్రభ్సిమ్రన్ ఆల్సో ప్లేడ్ రియల్లీ వెల్, 24 balls 25. జానీ బైస్టో ఇంకా తన ఫామ్లోకి అందుకోలేదు. స్టిల్ హీ షుడ్ గెట్ హీస్ టచ్. అండ్ ఒక్కసారి స్టాట్స్ చూద్దాం. అసలు ఈ రెండు టీమ్స్లో ఎవరు ఎక్కువ రన్స్ కొట్టారు, ఎవరు హూస్ ద హైయెస్ట్ వికెట్ టేకర్. అండ్ ఎస్ఆర్హెచ్కి హైయెస్ట్ రన్స్ ఇప్పటిదాకా అయితే ఇట్ ఇస్ క్లాసన్ మంచి టచ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ చెన్నై మీద తను వచ్చే టైంకే అంతా అయిపోయింది. సో జస్ట్ ఇంకా తన దగ్గర ఆయన రాలేదు స్కోర్. క్లాసన్ ఆల్మోస్ట్ 177 రన్స్ స్కోర్ చేశాడు అట్ అన్ యావరేజ్ ఆఫ్ 88 అట్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 200. వామ్మో, 17 సిక్స్లు కొట్టాడు అప్పుడే. 4 మ్యాచ్ల్లో ఆల్రెడీ 17 సిక్స్లు కొట్టాడు క్లాసన్ తర్వాత ఇట్ ఈస్ అభిషేక్ శర్మ, ఆల్మోస్ట్ 161 రన్స్. అభిషేక్ శర్మ కూడా ఏం తక్కువ కాదు. ఆల్మోస్ట్ అభిషేక్ శర్మ కూడా 15 సిక్స్లు కొట్టాడు. సో వీళ్ళిద్దరూ చాలా క్రూషియల్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఆర్హెచ్ బౌలింగ్, ఇట్ ఈస్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ రియల్లీ వెల్. తన ఎకానమీ కూడా చాలా కంట్రోల్లో ఉంది. 4 మ్యాచెస్లో ప్యాట్ కమిన్స్ టుక్ 5 wickets విత్ అన్ ఎకానమీ ఆఫ్ 7.75. ప్యాట్ కమిన్స్ బౌలింగ్ సూపర్బ్లీ వెల్ కంపేర్ టు మిచెల్ స్టార్క్. వీళ్ళిద్దరిని ఎందుకు కంపేర్ చేస్తున్నాం అంటే వాళ్ళ ప్రైస్ ట్యాగ్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా ప్యాట్ కమిన్స్ ఈస్ డూయింగ్ వెల్. తన కెప్టెన్సీ కానీ తన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ కానీ. అండ్ నటరాజన్ 2 మ్యాచెస్ ఆడాడు బట్ హీ టుక్ 4 wickets. 2 మ్యాచ్లు బయట ఉన్నాడు కదా నటరాజన్. 4 wickets, ఎకానమీ వాజ్ 8.87. నటరాజన్ ఆల్సో డూయింగ్ గుడ్ ఫర్ ఎస్ఆర్హెచ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పీబీకేఎస్కి బెస్ట్ బౌలర్ అంటే ఆబ్వియస్లీ రబాడా. 4 మ్యాచెస్లో ఆల్మోస్ట్ 6 wickets తీశాడు. ఇట్స్ బిట్ ఎకనామికల్, 8.81 ఉంది రబాడా ఎకానమీ. బట్ ఈ స్టిల్ ఈస్ డూయింగ్ గుడ్. వికెట్స్ వస్తున్నాయి రబాడాకి, దట్స్ అ గుడ్ థింగ్. అండ్ అనదర్ బెస్ట్ బౌలర్ ఫర్ పంజాబ్ ఈస్ హర్ప్రీత్ బ్రార్ ప్రతి మ్యాచ్ కూడా చాలా ఎకనామికల్గా ఉన్నాడు. ఒక మ్యాచ్ వికెట్లు రాలేదేమో కానీ ఈస్ బౌలింగ్ వెరీ ఎకనామికల్. హర్ప్రీత్ బ్రార్ ఎకానమీ 5.69 అండ్ 4 మ్యాచెస్లో ఈ టుక్ 4 wickets. సూపర్ బౌలింగ్ ఫ్రమ్ హర్ప్రీత్ బ్రార్, చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ 4 మ్యాచ్లో 4 wickets వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళకి. శామ్ కరణ్ కూడా 4 మ్యాచెస్ 4 wickets. హర్షదీప్ కూడా 4 మ్యాచెస్ 4 wickets. హర్షదీప్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు, అది కొంచెం. అండ్ బ్యాటింగ్లో వెన్ ఇట్ కమ్స్ టు బ్యాటింగ్ ఇట్ ఈస్ శిఖర్ ధవన్ పంజాబ్కి. ఈ స్కోర్డ్ ఆల్మోస్ట్ 138 రన్స్, 4 సిక్స్లు కొట్టాడు. ఈ స్కోర్డ్ జస్ట్ 150, ఒక 70 ఉంది. బ్యాటింగ్లోనే వీళ్ళు కొంచెం చూసుకోవాలి, వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. ఒక మ్యాచ్లో శామ్ కరణ్ బాగా ఆడాడు, ఒక 63. ఒక మ్యాచ్లో శశాంక్ సింగ్ నెగ్గించాడు, 61. అండ్ శిఖర్ ధవన్ ఒక మ్యాచ్ ఒక 70 స్కోర్ చేశాడు. సో జానీ బైస్టో షుడ్ కమ్. తన 4 మ్యాచెస్లో ఓన్లీ 81 runs. ఈజ్ అ ట్రంప్ కార్డ్ ఫర్ దెమ్. జానీ బైస్టో ఆడితే పంజాబ్ విల్ లుక్ డెఫినెట్లీ గుడ్. సో ఇది వీళ్ళ ఒక స్టార్ట్స్ ఈ టీంలో. అండ్ దట్స్ ఇట్. విన్నింగ్ ఛాన్సెస్ అంటే డెఫినెట్గా ఐ ఫీల్ సమ్హౌ ఎస్ఆర్హెచ్కి ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నాను కంపేర్ టు పంజాబ్. చూడాలి ఈ మ్యాచ్. జస్ట్ నా లాస్ట్ మ్యాచ్ కూడా నా విన్నింగ్ ఛాన్స్ అనేది ఫెయిల్ అయింది. నేను కేకేఆర్ అన్నాను బట్ సిఎస్కే వన్. ఈ మ్యాచ్ చూడాలి మరి. నాకైతే కేకేఆర్ ఎస్ఆర్హెచ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆల్ ది బెస్ట్ పీబీకేఎస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ and happy Ugadi once again. And please like, share and subscribe if you like my content. Thank you.